నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆ రుచి ఎలా ఉంటుందో పరిచయం చేయాలి అనుకున్నా, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినలేని రోజుల్లో ఆ నాన్ వెజ్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలి అనుకున్నా. చక్కగా ఇలా అరటికాయతోటి చేపల పులుసు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ చేపల పులుసుని మించిన రుచితో ఉండే ఈ అరటికాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఉప్పు నీళ్ళు రెడీగా పక్కన పెట్టేసుకోండి. తరువాత ఇలా 2 పచ్చి అరటికాయలు తీసుకొని అరటికాయలకి తల తొక్క తీసేసి పైన తొక్కంతా కూడా నీట్గా తీసేసుకోండి. ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత అరటికాయల్ని క్రాస్గా ఈ విధంగా చేప ముక్క షేప్ వచ్చేట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కూర చూడగానే ఇది చేపల పులుసేమో అనిపించేలాగా చాలా బాగుంటుంది. చక్కగా ఇలా అన్నీ కూడా క్రాస్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీనికి ఎగ్జాక్ట్గా చేప ముక్క షేప్ ఇవ్వటం కోసం మధ్యలో ఈ విధంగా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి తీసేసామంటే అచ్చు చేప ముక్కల్లాగే ఉంటాయి చూడటానికి. నెక్స్ట్ వీటిని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి, లేదంటే అరటికాయలు నల్లగా అయిపోతాయి. ఇలా కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా వడకట్టి తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి కారం, పసుపు, ఉప్పు వేసేసి కొద్దిగా నూనె వేసి చక్కగా అంతా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి అన్నిటికీ కూడా ఈ కారం, ఉప్పు బాగా పట్టించాలి. ఇలా చక్కగా అరటికాయ ముక్కలకి ఈ కారం, ఉప్పు పట్టించారు అంటే అరటికాయకు ఉండే జోమ్ అనేది లేకుండా పులుసు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అన్ని ముక్కలకి కూడా ఇదే విధంగా పట్టించేసి ఈ ముక్కలన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కోసం దోస పెనానికి లైట్గా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకుని అరటికాయ ముక్కలన్నీ కూడా ఇలా సర్దేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులకి టర్న్ చేసుకుంటూ జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చక్కగా వేయించేసుకుని తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయిలోకి 2 గంటల నూనె వేసేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుండా అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న 1/2 కప్పు ఉల్లిపాయ పేస్ట్, 1/2 కప్పు టమాటా పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి చక్కగా అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోయి పచ్చివాసన లేకుండా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వచ్చేసి జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా రసం పిండుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసేసి 2 కప్పులు నీళ్లు కూడా పోసేసి చక్కగా అంతా కలిపి చారుని బాగా తెల్లనివ్వాలి. చారు ఇలా చక్కగా తెల్లుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పులుసు మొత్తం కూడా చిక్కగా అవుతుంది. అండ్ అరటికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఈ అరటికాయ పులుసుకి ఎగ్జాక్ట్గా చేపల పులుసు టేస్ట్ రావడం కోసం నేను ఇక్కడ ట్రిక్ ఫిష్ కర్రీ మసాలా యూజ్ చేస్తున్నాను. ఈ మసాలా యాడ్ చేసుకోవటం వల్ల అచ్చంగా చేపల పులుసు ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ వస్తుంది ఈ పులుసు కూడా. జస్ట్ ఈ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. ఈ మసాలా మీకు కావాలి అంటే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా వేసేసాక చక్కగా అంతా కలిపి మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించారు అంటే చారు ఈ విధంగా చిక్కగా అవుతుంది, పైన ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే వెజ్ చేపల పులుసు రెడీ. అరటికాయ పులుసు చేసి చేపల పులుసు అని చెప్తున్నానని అస్సలు అనుకోకండి. తప్పకుండా మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీ ట్రై చేయండి. అరటికాయ పులుసు అని మీరు కూడా అనరు, చేపల పులుసు అని అంటారు. అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ వెజ్ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.